హాయ్ అండి. ఈరోజు మీకు ఎంతో టేస్టీగా ఉండే పనసకాయ బిర్యానీ ఎలా తయారు చేయాలో చూపిస్తానండి. ఇది లేత పనసకాయ అండి. ఈ లేత పనసకాయ అయితే చెట్టు నుండి అయితే నేను కోసుకున్నానండి. తర్వాత ఆయిల్ అయితే చేతులకి అప్లై చేసుకుని పనసకాయ ముక్కల కింద అయితే మనం తరుముకోవాలండి. మీరు వీడియోలో చూస్తున్నారా? ఇది ముద్రకాయ అయితే మనం కొయ్యలేమండి. ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కొయ్యవచ్చు. లేతగా కాబట్టి నేను కోసానండి. ఇలా మనం చిన్న చిన్న ముక్కలు అయితే కోసుకోవాలండి. మీరు వీడియోలో చూస్తున్నట్టు ఇలా కోసుకున్న ముక్కల్ని తగినంత పసుపు ఉప్పు వేసుకుని బాగా కడుక్కోవాలండి. అప్పుడే దీనికి ఏమన్నా కొంచెం జిడ్డు లాంటిది ఉంటే మనకి ముక్కలకైతే పోతుంది. ఇప్పుడు ఇందులో ఉప్పు కారం పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ పెరుగు వేసుకుని బాగా కలుపుకుని పక్కన ఒక గంట అయినా సరే మ్యాగ్నెట్ చేసుకోవాలండి. తర్వాత బిర్యానీ ఆకులు బిర్యానీ సామాన్లు వేసుకుని ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసుకుని అవి బాగా వేగిన తర్వాత మనం మ్యాగ్నెట్ చేసుకుని పనసకాయది అయితే వేసుకోవాలండి. వేసుకుని సిమ్లో పెట్టుకుని బాగా అయితే మగ్గనివ్వాలండి. ముక్క అయితే మనం ఇప్పుడే మగ్గిపోవాలండి. అంత బాగా అయితే మగ్గనివ్వాలి. తర్వాత అందులోనే మనం ఒక గ్లాస్కి 2 గ్లాసుల వాటర్ చొప్పున బియ్యానికి వేసుకోవాలండి. నేనైతే మామూలు రైసే తీసుకున్నానండి. అందుకని ఒక గ్లాస్కి 2 గ్లాసులు బియ్యం వేసాను. అవి వేసిన తర్వాత దాంట్లో కొత్తిమీర పుదీనా వేసుకోవాలి. బాగా మరిగిన తర్వాత మనం రైస్ అయితే వేసుకోవాలండి. రైస్ వేసుకుని మనకి వాటర్ అంతా ఇంకిపోయే వరకు హైలో పెట్టి తర్వాత సిమ్లో అయితే 10 నిమిషాలు అయితే దమ్ పెట్టుకోవాలి. అంటే ఎంతో టేస్టీ మీకు పనసకాయ దమ్ బిర్యానీ రెడీ అండి. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ట్రై చేయండి. దీంట్లో కర్రీ కూడా అవసరం లేదండి. ఆనియన్ మనం పక్కన పెట్టుకుని మనం లంచ్ అయితే కంప్లీట్ చేసేయచ్చు. అంత టేస్టీగా ఉంటుంది బిర్యానీ. మీరు ట్రై చేయండి.